తెలుగు రాష్ట్రాలలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. తీవ్రమైన ఎండ వడగాడ్పులతో జనం అల్లాడిపోతున్నారు. బానుడి భగభగలతో వాతావరణం నిప్పులు కొలిమిని తలమిస్తోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటిపూట బయటకు వెళ్లడానికి జనం జంకుతున్నారు. ఇక విశాఖ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అక్కడున్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి నాయుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు ఒకసారిగా గత 2 రోజులు కొంత తగ్గుముఖంలో అనిపించినప్పుడు కూడా ఈ రోజు క్రమంగా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గరిష్టంగా 46-47 డిగ్రీలు కూడా చాలా చోట్ల నమోదైనటువంటి పరిస్థితి అయితే మనకు ఉందనేది వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా మరోవైపు మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఇటు కోస్తా తీరాన్ని అనుకుని ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ఒక ట్రఫ్ లైన్ కొనసాగుతుంది. మరోవైపు జార్ఖండ్, ఒరిస్సా అలాగే ఉత్తర కోస్తా జిల్లాలో అనుకుని ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. అలాగే అటు తమిళనాడు పైన కూడా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సో వీటి ప్రభావం వల్ల పెరిగినటువంటి ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల అటు రాయలసీమ, ఇటు ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. అటు తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. అయితే పెరిగినటువంటి ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు చాలా వరకు బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొంతమంది అయితే మనం చూడొచ్చు తీర ప్రాంతాల వీటిలో సో బీచ్ గాలికి వీటికి సేద తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా వాహనాలు తప్పితే మిగతా ఎవరు బయట నడవడానికి కానీ తిరగడానికి కానీ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే